హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మరొక తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఆ స్కీమ్ వచ్చేసి సన్నబియ్యం పథకం 2025 సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు చర్చించడం జరుగుతుందన్నమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్గా వస్తాయో వాటిని క్రోడీకరిస్తూ ఈ అంశాలు అనేటువంటి చర్చించడం జరిగిందనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సన్నబియ్యం పథకం అనేటువంటిది ఎవరు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, ఈ పథకం యొక్క వివరాలు ఏమిటి, అలాగనే ఈ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు, ఇలా పథకం సంబంధించినటువంటి లక్ష్యమైనటువంటి లబ్ధిదారు అంటే ఎవరిని టార్గెట్ చేస్తూ అసలు ఈ పథకం అనేటువంటిది రూపొందించడం జరిగింది, దానితో పాటుగానే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏమిటి, అదే రకంగా కావాల్సినటువంటి పత్రాలు ఏంటి, అంటే ఈ పథకానికి సన్నబియ్యం పథకానికి కావాల్సినటువంటి పత్రాలు ఏంటి, దీంతో పాటుగానే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ సంవత్సరానికి గాను అంటే 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్లో ఈ పథకానికి ఎంత కేటాయించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కనుక క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్అవుట్ అయ్యేటువంటిది ఈ రేంజ్లోనే మనకి అవుతుందన్నమాట అండి. ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి దానితో పాటుగానే ఈ పథకానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది, లేకపోతే ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటిది అనేటువంటిది ఈ కాన్సెప్ట్ బేస్గానే మనకి ఎక్కువ మట్టుకు క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి వీటిని క్రోడీకరిస్తూ ఇంకా ఇది కాకుండా ఇంకా ఏదన్నా న్యూ వేలో వాళ్ళు ఆలోచించి మనకి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ దానికి సంబంధించినటువంటి యూజ్ అయ్యే రీతిగా మీకు ఈ వీడియో అనేటువంటిది పూర్తిగా పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి, అలాగనే మరి ప్రాముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా సన్నబియ్యం పథకం ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించడం జరిగింది. ఈ సన్నబియ్యం పథకాన్ని చూసుకున్నట్లయితే కనుక మార్చి 30వ తారీఖున 2025 సంవత్సరం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ సన్నబియ్యం పథకం అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనిలో పాల్గొనడం జరిగిందనమాట అండి. సో వీరు మార్చి 30వ తారీఖున ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి హుజూర్ నగర్, ఈ పాయింట్స్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ప్రారంభించినటువంటి వారు, అలాగనే తేదీ, మెయిన్గా జిల్లాలు, అదే రకంగా నియోజకవర్గం అనేటువంటి పాయింట్ బేస్ ఆఫ్ వ్యూలోనే మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్అవుట్ చేస్తారు. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్, ఈ సన్నబియ్యం పథకం యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డులకు అధిక నాణ్యత మరియు చక్కటి ధరను అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి నాణ్యతతో కూడినటువంటి రైస్ అనేటువంటిది అందించడమే, అలాగనే మంచి కాంపిటేటివ్ ప్రైజ్లు అందించడం అనేటువంటిది దీని యొక్క లక్ష్యంగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ సన్నబియ్యం పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ సన్నబియ్యం పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు అధిక నాణ్యత పెరుగుదలను అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట. అంటే రైస్ ఇచ్చే రైస్లో క్వాలిటీ అనేటువంటిది పెంచుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే PDS సిస్టమ్ ఏదైతే ఉందో దీని నుండి పౌరులు అధిక నాణ్యత కలిగినటువంటి బియ్యాన్ని సులభంగా పొందుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. అలాగనే సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర జనాభాలో మొత్తం 84% ఈ పథకానికి ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. రమారమి 90%, 92% వరకు ఇది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు, లేకపోతే ప్రయోజనం పొందుతున్నారని చెప్పి తెలపడం జరిగింది అనమాట. పౌరులు తిరస్కరించిన లేదా తరువాత తిరిగి అమ్ముతున్నటువంటి తక్కువ నాణ్యత కలిగినటువంటి బియ్యాన్ని ఈ పథకం అనేటువంటిది భర్తీ చేస్తుంది. మనకు తెలిసినటువంటి, అందరికీ తెలిసినటువంటిది అనమాట అండి. యూజువల్గా మనకి రేషన్ షాప్లో ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని చూసుకున్నట్లయితే కనుక వారు తీసుకుని తిరిగి మరలా వేరే వాళ్ళకి దాన్ని అమ్ముతుంటారు అనమాట. ఎందుకంటే అది తక్కువ నాణ్యత కలిగినటువంటి బియ్యం కాబట్టి అది వారు వాడుకోలేక దాన్ని ఏం చేస్తారంటే వేరే వారికి అమ్మేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బును తీసుకుని వారు బియ్యం అనేటువంటిది కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి సర్కిల్ అనేటువంటిది లేకుండా ఈ సన్నబియ్యం పథకం వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే అసలు అంటే వారు బియ్యం అనేటువంటిది వాడుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి వెసలు అంటే
ఆ వ్యవస్థ అనేటువంటిది లేకుండా డైరెక్ట్ తీసుకున్నటువంటి బియ్యాన్ని వీరే డైరెక్ట్గా వాడుకుంటున్నారు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మెన్స్ కూడా ఏ విధమైనటువంటి వర్క్ లేదు. అదే రకంగా ఈ బియ్యాన్ని కూడా అమ్మేటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కూడా తగ్గిపోతుందని చెప్పేసి ఈ పథకం ద్వారా తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ పథకానికి అర్హుదారులు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక 3.2 కోట్ల మంది లబ్ధిదారులను ఈ పథకం కింద ఎంపిక చేసినట్లుగా ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట అండి. ఈ పథకం యొక్క లక్ష్య లబ్ధిదారులు అంటే ఎవరిని టార్గెట్ చేస్తూ మెయిన్ ఈ సన్నబియ్యం పథకం అనేటువంటి తీసుకొచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైనటువంటి పౌరులు లేకపోతే బలహీనమైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మెయిన్ ఈ సన్నబియ్యం పథకం అనేటువంటిది తీసుకుని వచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి పౌరుడికి 6 కిలోల బియ్యం అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే రేషన్ కార్డులో వాళ్ళ పేరైతే ఉంటుందో వారికి ప్రతి నెల 6 కిలోల బియ్యం అనేటువంటిది వారికి వస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పథకం ద్వారా ఈ పథకానికి సన్నబియ్యం పథకానికి అర్హత ప్రమాణాలు మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి శాశ్వత నివాసి అయినటువంటి వారు దీనికి అర్హులుగా ఉండడం జరిగింది. పౌరులకు రేషన్ కార్డు అంటే తెలంగాణలో ఉన్నటువంటి శాశ్వత నివాసికి కంపల్సరీ తెలంగాణ రేషన్ కార్డు అనేటువంటిది ఉండాలన్నమాట అండి. నెక్స్ట్ ఈ సన్నబియ్యం పథకానికి కావాల్సినటువంటి పత్రాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు అనేటువంటిది కంపల్సరీ అనమాట అండి. అంటే రేషన్ కార్డు మనం చూపిస్తేనే వారు దానికి సంబంధించినటువంటిది ప్రాసెస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. అలాగనే ఆధార్ కార్డు అనేటువంటిది, చిరునామా రుజువు అనేటువంటిది అంటే మనం ఎక్కడ నివసిస్తున్నాం అనేటువంటిది మ్యాక్సిమం రేషన్ కార్డులోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్, అదే రకంగా ఆధార్ కార్డులోనూ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మొబైల్ నెంబర్ అనేటువంటిది. సో ఇవి కావాల్సినటువంటి వాటిగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి, సన్న బియ్యం పథకానికి కింద బడ్జెట్లో ఎంత కేటాయించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ఈ బిట్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం 1800 కోట్ల రూపాయలు అనేటువంటిది ఈ పథకం కింద కేటాయించడం జరిగింది అనమాట అండి. ఈరోజు మీకు ఒక క్విజ్ అనమాట, ఈ వీడియోని ఇప్పుడు చూసినటువంటి వారికి ఒక క్విజ్ అనమాట అండి. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఈ 2025-26 బడ్జెట్ సంబంధించినటువంటి నేను వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా చూడకపోతే ఈ పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మీకు వచ్చినటువంటి క్విజ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మనకి ఇచ్చినటువంటి అభయ హస్తం ఉంది కదా, ఈ అభయ హస్తం సంబంధించినటువంటి ఈ 6 పథకాలకు కానీ ఎన్ని కోట్ల రూపాయలు అనేటువంటిది బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి సన్న బియ్యం పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ప్రాముఖ్యంగా క్విజ్ సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.